హాయ్ హలో అండి. ఈరోజు మగ్గం వర్క్ ఎలా చేయాలో చూద్దాం. నార్మల్ నీడిల్తో నార్మల్ బ్లౌజ్ పైన మగ్గం వర్క్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నెక్ లైన్ చుట్టూ గ్లూ వేసుకోవాలి. గ్లూ వేసుకున్నాక స్టోన్ చైన్ అంటించుకోవాలి. స్టోన్ చైన్ అంటించుకున్నాక గ్లూ ఆరిపోయిన తర్వాత నీడిల్తో అక్కడక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టోన్ చైన్ ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ తీసుకోవాలి. పైపింగ్ థ్రెడ్ తీసుకొని నీడిల్తో స్టోన్ లేస్ పక్కనే స్టిచ్చింగ్ చేసుకోవాలి. యాంకర్ థ్రెడ్ తీసుకోవాలి. యాంకర్ థ్రెడ్తో పైపింగ్ థ్రెడ్ పైనే క్రాస్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం ఎంత క్రాస్గా స్టిచ్చింగ్ చేసుకుంటే చూడడానికి అంత బాగుంటుంది. మన శారీలో ఏ కలర్ ఉంటే ఆ కలర్ యాంకర్ థ్రెడ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. యాంకర్ థ్రెడ్ చూసారు కదా, స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో. తర్వాత లోపల వైపుకి తీసుకొని నాటు వేసుకొని కట్ చేసుకోవాలి. ఆ వైపు కూడా గ్లూ వేసుకొని యాంకర్ థ్రెడ్ పక్కనే గ్లూ వేసుకొని స్టోన్ లేస్ అంటించుకోవాలి. స్టోన్ లేసు అంటించుకున్నాక గ్లూ ఆరిపోయిన తర్వాత నీడిల్తో స్టిచ్చింగ్ చేసుకోవాలి. తర్వాత నెక్ లైన్ చుట్టూ గ్లూ వేసుకొని కుందన్స్ అంటించుకోవాలి. రెండించుల గ్యాప్లో అంటించుకోవాలి. కుందన్స్ రెండిటికి 2 ఇంచుల గ్యాప్ ఉండాలి. సేమ్ డిజైన్ ఇలాగే హ్యాండ్స్కి కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండ్స్కి వేస్తున్నాను. గ్లూ వేసుకొని కుందన్స్ అంటించుకున్నాక స్టోన్ లేసు మళ్ళీ గ్లూ వేసుకొని స్టోన్ లేస్ అంటించుకోవాలి. నెక్ లైన్ చుట్టూ గ్లూ వేసుకుని కుందన్స్ అంటించుకున్నాక స్టోన్ లేసు కుందన్స్ చుట్టూ గ్లూ వేసుకొని అంటించుకోవాలి. ముందుగా మనం కుందన్స్ చుట్టూ స్టోన్ లేసు కొలత చూసుకోవాలి. స్టోన్ లేస్ కొలత ఎంత ఉందో కుందన్స్ చుట్టూ కొలుచుకొని తర్వాత స్టోన్ లేస్ కట్ చేసుకోవాలి. చూసారు కదా, దీనిలాగే అది కూడా గ్లూ వేసుకొని కుందన్స్ చుట్టూ స్టోన్ లేస్ అంటించుకోవాలి. తర్వాత స్టోన్ లేస్ అంటించుకున్నాక మనం బీడ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. మన శారీలో ఏ కలర్ ఉంటే ఆ కలర్ బీడ్స్ తీసుకొని
స్టోన్ లేస్ చుట్టూ గ్లూ వేసుకొని ఈ బీడ్స్ అంటించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ముందుగా కొలత చూసుకోవాలి. బీడ్స్ ఎంతవరకు ఉన్నాయో ఎక్స్ట్రా ఉంటే తీసేసుకోవచ్చు. స్టోన్ లేస్ చుట్టూ గ్లూ వేసుకొని బీడ్స్ అంటించుకోవాలి. ఇలా అయితే బీడ్స్ కదలకుండా ఉంటాయి. బీడ్స్ అంటించుకున్నాక లోపల వైపుకి నీడిల్ దింపుకొని మళ్ళీ ఆ వైపు కుందన్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. తర్వాత బీడ్స్ నీడిల్తో స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆ వైపు కూడా ఇలాగే బీడ్స్ కుట్టుకొని తర్వాత గ్లూ వేసుకొని స్టోన్ లేస్ చుట్టూ బీడ్స్ గ్లూ పైన అంటించుకొని తర్వాత నీడిల్ లోపలికి దింపేసుకొని మళ్ళీ ఆ వైపు కుందన్ బీడ్స్తో స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని కుందన్స్ బీడ్స్తో స్టిచ్చింగ్ చేసుకోవాలి. గ్లూ ఆరిపోయిన తర్వాత స్టోన్ లేసు బీడ్స్ నీడిల్తో స్టిచ్చింగ్ చేసుకోవాలి. నీడిల్తో స్టిచ్చింగ్ చేసుకుంటే కదలకుండా ఊడిపోకుండా ఉంటాయి. మళ్ళీ బీడ్స్ చుట్టూ గ్లూ వేసుకొని స్టోన్ లేసు అంటించుకోవాలి. ఇంకొక వరుస స్టోన్ లేస్ అంటించుకోవాలి. స్టోన్ లేసు ముందుగానే మనం బీడ్స్ చుట్టూ కొలత చూసుకోవాలి. కొలత చూసుకొని ఎంతవరకు పొడవు ఉందో చూసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. ఆ వైపు ఉన్న కుందను కూడా ఇలాగే గ్లూ వేసుకొని స్టోన్ లేస్ అంటించుకోవాలి. గ్లూ ఆరిపోయిన తర్వాత స్టోన్ లేసు కుందను చుట్టూ అంటించుకున్నాం కదా, బీడ్స్ స్టోన్ లేసు గ్లూ ఆరిపోయిన తర్వాత నీడిల్తో స్టిచెస్ వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అంటించుకోవాలి. స్టోన్ లేసు బీడ్స్ మొత్తం నెక్ లైన్ మొత్తం ఇలాగే అంటించుకోవాలి. మధ్యలో ఆ కుందనికి ఈ కుందనికి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో క్లిప్ స్టోన్స్ స్క్వేర్ షేపు క్లిప్ స్టోన్స్ గ్లూ వేసుకొని అంటించుకోవాలి. చూసారు కదా, గ్లూ ఆరిపోయింది కదా. గ్లూ ఆరిపోయినాక చూసారు కదా, ఈ విధంగా నీడిల్తో బీడ్స్ స్టోన్ లేసు చుట్టూ స్టిచెస్ వేసుకోవాలి. అప్పుడు ఊడిపోకుండా గట్టిగా ఉంటాయి.
లోపల వైపుకి తిప్పుకొని నాటు వేసుకొని కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా స్టిచెస్ వేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్కి కుందన్స్ అంటించుకున్నాం కదా, కుందన్స్ అంటించుకొని స్టోన్ లేస్ వేసుకున్నాం కదా, ఈ విధంగా అంటించుకున్నాక మధ్య మధ్యలో కుందన్స్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో ఒక పెద్ద బీడ్స్ ఒక చిన్న బీడ్స్ తీసుకొని మధ్యలో స్టిచ్చింగ్ చేసుకోవాలి. మీ శారీలో ఏ కలర్ ఉంటే ఆ కలర్ బీడ్స్ తీసుకొని వేసుకోండి. మొత్తం హ్యాండ్స్ మొత్తం మధ్యలో కుందన్స్ గ్యాప్ ఉంటుంది కదా, కుందన్స్కి మధ్యలో గ్యాప్లో బీడ్స్ స్టిచ్చింగ్ చేసుకోండి. మీ శారీలో ఏ కలర్ ఉంటే ఆ కలర్ కుందన్స్, ఆ కలర్ బీడ్స్ స్టిచ్చింగ్ చేసుకోండి. ఈ బ్లౌజ్ శారీకి ఎక్కువ కలర్స్ లేవు, అందుకనే నేను ఎక్కువ కలర్స్ వేయలేదు. మీ శారీలో ఎక్కువ కలర్స్ ఉంటే ఎక్కువ కలర్స్ కుందన్స్ బీడ్స్ వేసుకోవచ్చు. చూశారు కదా, ఓవరాల్గా బ్లౌజు డిజైను స్టిచ్చింగ్ అయ్యాక ఎలా ఉంటుంది, హ్యాండ్స్ ఎలా ఉంటాయి, మధ్యలో బీడ్స్ స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల బాగున్నాయి కదా హ్యాండ్స్. బ్లౌజ్ మొత్తం అక్కడక్కడ బీడ్స్ 2 బీడ్స్ స్టిచ్చింగ్ చేశాను. హ్యాండ్స్ గ్రాండ్గా ఉన్నాయి కదా హ్యాండ్స్. ఈ బ్లౌజ్ డిజైను మీకు నచ్చినట్లయితే, నాకైతే ఈ బ్లౌజు బాగా నచ్చింది. మీకు ఈ బ్లౌజ్ డిజైను నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఈ బ్లౌజ్ డిజైన్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ.